జనకుడు దశరథునికి వీడ్కోలు పలుకుతూ ఇలా అన్నాడు. మహారాజా, నా కుమార్తెను మీ కుటుంబానికి అప్పగిస్తున్నాను. వారిని మీ సొంత కుమార్తెలుగా చూసుకోండి. మీ ఆశీర్వాదమే వారికి ఎల్లప్పుడూ రక్షణ కావాలి అని చెప్పాడు. రాజయాత్ర బయలుదేరింది. మిథిలా ప్రజలు తమ కొత్త అల్లుడు శ్రీరామునికి కన్నీటి వీడ్కోలు పలికారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వారి వారి భార్యలతో కలిసి దశరథ మహారాజుతో అయోధ్య వైపు ప్రయాణం ప్రారంభించారు. వారు వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఆకాశంలో ఏదో మార్పు మొదలైంది. ప్రకృతి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. పక్షులు కలవరపడసాగాయి. జంతువులు భయంతో పరుగులు తీశాయి. శుభాశుభ సంకేతాలు ఒకేసారి కనిపించసాగాయి. దశరథుని సైన్యంలో కలవరం మొదలైంది. ఏమిటి ఈ అపశకునాలు? ఏదో ప్రమాదం సమీపిస్తున్నదా? అందరి హృదయాల్లో భయం. అప్పుడు శ్రీరాముని వెంట ఉన్న ఋషులు ఈ సంకేతాలను గమనించారు. కొన్ని సూచనలు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి, మరికొన్ని విజయాన్ని సూచిస్తున్నాయి. అంటే ముందు ఏదో మహత్తరమైన సంఘటన జరగబోతోంది. అది సాధారణ సంఘటన కాదు, యుగాలను మార్చే సంఘటన. అకస్మాత్తుగా ఆకాశం చీకటితో నిండిపోయింది. భయంకరమైన గాలి వీచింది. ధూళి తుఫానుగా మారింది. గుర్రాలు అదుపు తప్పాయి. ఏనుగులు కలవరపడ్డాయి. సైనికులు తమ ఆయుధాలను పట్టుకున్నారు. రథాలు కదలలేకపోయాయి. ఒక్క క్షణంలోనే అంతటి మహారాజు సైన్యం అసహాయంగా మారిపోయింది. దశరథుని హృదయం భయంతో నిండిపోయింది. ఆ తుఫాను మధ్యలో ఒక మహాకాయుడు ప్రత్యక్షమయ్యాడు. జటాజూటం, కళ్ళల్లో అగ్నిజ్వాలలు, చేతిలో మహాపరశువు, భుజంపై ధనుస్సు. ఆయన అడుగులు పడుతున్న కొద్దీ భూమి కంపించినట్లనిపించింది. ఆయన ఎవరో కాదు, భృగువంశ సంభవుడు, జమదగ్ని మహర్షి కుమారుడు, అత్యంత పరాక్రమశాలి పరశురాముడు. శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒక మహత్తరమైన రూపం. పరశురాముని జీవితం సాధారణ ఋషిపుత్రుడి జీవితం కాదు. తన తండ్రి జమదగ్ని మహర్షి అన్యాయంగా హతమార్చబడినప్పుడు పరశురాముని హృదయంలో కోపాగ్ని రగిలింది. అధర్మానికి ప్రతీకగా మారిన అనేక మంది క్షత్రియ రాజులను తన పరశువుతో సంహరించాడు. ఒక్కసారి కాదు, 21 సార్లు. భూమిని క్షత్రియుల అధర్మం నుంచి శుద్ధి చేశాడని పురాణాలు చెబుతాయి. తరువాత తాను జయించిన భూమిని కశ్యప మహర్షికి దానం చేశాడు. తపస్సులో నిమగ్నమయ్యాడు. కానీ ఇప్పుడు అతని ముందు ఒక యువరాజు నిలబడి ఉన్నాడు. అతని పేరు రాముడు. పరశురాముడు శ్రీరాముడి వైపు నేరుగా నడుచుకుంటూ వచ్చాడు. అతన్ని చూసి దశరథుడు భయపడ్డాడు. ఎందుకంటే పరశురాముడి శక్తి గురించి అందరికీ తెలుసు. పరశురాముడు శ్రీరాముడి ముందు నిలబడ్డాడు. అతని చేతిలో ఒక గొప్ప దివ్య ధనస్సు ఉంది. అది సాధారణ ధనుస్సు కాదు. దేవతల కోసం విశ్వకర్మ తయారు చేసిన 2 గొప్ప ధనస్సులలో అది ఒకటి. ఒక ధనస్సు శివునికి ఇచ్చారు, మరొకటి విష్ణువుకిచ్చారు. శివుని ధనస్సును శ్రీరాముడు మిథిలాలో విరిచాడు. ఇప్పుడు విష్ణువుకు సంబంధించిన ధనస్సును పరశురాముడు తీసుకువచ్చాడు. పరశురాముడు రాముడితో ఇలా అన్నాడు. రామా, మిథిలలో శివధనుస్సుని విరిచావని విన్నాను. నీ బలం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ నీ శక్తిని నేను స్వయంగా చూడాలి. ఇదిగో ఈ దివ్య ధనస్సును తీసుకో. దీనికి నారి ఎక్కించు, బాణాన్ని సంధించు. అప్పుడు నీ పరాక్రమం నాకు తెలుస్తుంది. పరశురాముడు కోపంగా మాట్లాడుతున్నా శ్రీరాముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు. అతని ముఖంలో భయం లేదు, కోపం లేదు, అహంకారం లేదు. రాముడు పరశురాముడు ఇచ్చిన ధనస్సును తీసుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. శ్రీరాముడు చాలా సులభంగా దానికి నారి ఎక్కించాడు. ఆ తర్వాత ఒక బాణాన్ని తీసుకున్నాడు. బాణాన్ని ధనస్సుకు ఎక్కించాడు. ఆ క్షణంలో ఆకాశం మొత్తం దివ్యకాంతితో నిండిపోయింది. దేవతలు, ఋషులు కూడా ఆ అద్భుతాన్ని చూస్తున్నారు. పరశురాముడు ఆశ్చర్యపోయాడు. అతనికి అర్థమైంది, ఇతను సాధారణ మానవుడు కాదు అని. రాముడి చేతిలో ఆ దివ్య ధనస్సును చూసిన పరశురాముడికి ఒక గొప్ప సత్యం అర్థమైంది. తాను చూస్తున్నది సాధారణ యువరాజు కాదు, తాను ఆరాధించే శ్రీ మహావిష్ణువు స్వరూపమే రాముడిలో ఉందని పరశురాముడు గ్రహించాడు. అతని కోపం మొత్తం పోయింది. అతని మనసులో భక్తి కలిగింది. పరశురాముడు రాముడి ముందు చేతులు జోడించాడు. కానీ రాముడు అప్పటికే బాణాన్ని ధనస్సుకు ఎక్కించాడు. ఆ బాణం వృధాగా వెళ్ళదు. అందుకే పరశురాముడు తన తపస్సుతో సంపాదించిన శక్తిని రాముడికి సమర్పించాడు. తనకు ఉన్న గొప్ప తపోబలం కూడా రాముడి ముందు చిన్నదేనని తెలుసుకున్నాడు. పరశురాముడు రాముడితో ఇలా అన్నాడు. రామా, నీలో నేను పరమాత్మను చూస్తున్నాను. నీ శక్తిని నేను అర్థం చేసుకున్నాను. నా తపస్సుతో సంపాదించిన శక్తిని నీకు సమర్పిస్తున్నాను. పరశురాముడు శ్రీరాముడికి నమస్కరించి తర్వాత మహేంద్ర పర్వతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.
ఇప్పటి నుంచి తన యోధుడి జీవితాన్ని పక్కన పెట్టి తపస్సులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా పరశురాముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పరశురాముడు వెళ్ళిపోయిన వెంటనే తుఫాను ఆగిపోయింది. ఆకాశం మళ్ళీ నిర్మలంగా మారింది. సూర్యుడు ప్రకాశించాడు. ప్రకృతి మళ్ళీ ప్రశాంతంగా మారింది. దశరథుని మనసులో ఉన్న భయం తొలగిపోయింది. రాముడు సురక్షితంగా ఉన్నాడని చూసి ఎంతో సంతోషించారు. రాజయాత్ర మళ్ళీ అయోధ్య వైపు బయలుదేరింది. సీతారాములు అయోధ్యకు చేరువయ్యారు. రాముడు వస్తున్నాడనే వార్త అయోధ్యకు చేరింది. అయోధ్య ప్రజలందరూ ఎంతో ఆనందించారు. నగరాన్ని అందంగా అలంకరించారు. వీధుల్లో పూలు చెల్లారు, తోరణాలు కట్టారు. మంగళ వాయిద్యాలు మోగించడానికి సిద్ధమయ్యారు. ప్రజలు రాజయాత్ర కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు దశరథుని రాజయాత్ర అయోధ్యకు చేరుకుంది. ప్రజలు రాముణ్ణి చూసి ఆనందంతో పూలు చల్లారు. స్త్రీలు హారతులిచ్చారు. పిల్లలు సంతోషంగా పరుగులు తీశారు. వృద్ధులు రాముణ్ణి ఆశీర్వదించారు. శ్రీరాముడు కూడా అందరినీ ప్రేమగా చూశారు. సీతాదేవి పక్కన ఉండగా అయోధ్య ప్రజలు ఆనందానికి అంతు లేకుండా పోయింది. అయోధ్యకు వచ్చిన తర్వాత సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి దేవాలయాలకు వెళ్లారు. కుటుంబ దేవతలను భక్తితో పూజించారు. అలాగే పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఆ తర్వాత 4 జంటలు రాజభవనంలో ఆనందంగా జీవించసాగారు. సీతారాములు ఒకరినొకరు ఎంతో ప్రేమగా చూసుకునేవారు. రాముడికి సీత ఎంతో ప్రియమైనది. సీతకు రాముడే తన జీవితానికి ఆధారం. వారి దాంపత్య జీవితం ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా సాగింది. ఒకరోజు కైకేయ దేశం నుండి భరతుడి మేనమామ భరతుడిని కైకేయ దేశానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అతని తాతగారు కూడా తన మనవడైన భరతుడిని చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలియజేశాడు. భరతుడు కైకేయ దేశానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు శత్రుఘ్నుడు కూడా, అన్నయ్య, నేను కూడా నీతో వస్తాను అని చెప్పాడు. అలా భరతుడు, శత్రుఘ్నుడు ఇద్దరూ కలిసి కైకేయ దేశానికి బయలుదేరారు. భరతుడు, శత్రుఘ్నుడు వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు రాముడు, లక్ష్మణుణ్ణి పిలిచారు. భరతుడు, శత్రుఘ్నుడు వెళ్ళిపోయారు. ఇకపై రాజ్యానికి సంబంధించిన పనులను మీరు చూసుకోవాలి. ప్రజల సంక్షేమాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. రాముడు తండ్రి మాటను గౌరవంగా స్వీకరించాడు. రాముడు ఎప్పుడు తన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించేవాడు. ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించేవాడు. అందుకే అయోధ్య ప్రజలందరికీ రాముడంటే ఎంతో ప్రేమ. రాముడు తన తల్లిదండ్రులను ఎంతో గౌరవించాడు. గురువులను భక్తితో సేవించాడు. పెద్దల మాటలను గౌరవించాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించాడు. అందుకే ప్రజలందరూ రాముడు ఎంత గొప్పవాడు, అతనే మనకు ఆదర్శమైన యువరాజు అని చెప్పుకునేవారు. రాముడి జీవితంలో ధర్మం చాలా ముఖ్యమైనది. తనకు ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. సీతారాముల దాంపత్య జీవితం ఎంతో ఆదర్శవంతమైనది. వారు ఒకరినొకరు ఎంత గౌరవించుకున్నారు. ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకున్నారు. సీత రాముడికి ఎప్పుడు తోడుగా ఉండేది. రాముడు కూడా సీతను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వారి దాంపత్యం ఎంతో పవిత్రమైనది. అందుకే సీతారాములను ఆదర్శ దంపతులుగా అందరూ గౌరవిస్తారు. త్వరలోనే దశరథ మహారాజు ఒక గొప్ప నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం అయోధ్యలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది. అది ఏమిటి? ఈ అద్భుతమైన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.